టాలీవుడ్ సీనియర్ నటుల్లో సుమన్ ఒకరు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ప్రతినాయకుడి పాత్రలు కూడా మెప్పిస్తున్నారు. అన్నమయ్యలో సుమన్ చేసిన వెంకటేశ్వర స్వామి పాత్ర ఐకానిక్ గా నిలిచింది. హీరోగా సినిమాలు చేసినప్పటికీ స్టార్ గా వెలుగొందే ఛాన్స్ కోల్పోయారు. ఈ విషయంలో తరచుగా బాధపడుతూ ఉంటాడు సుమన్. ఇక సౌత్ లో చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి ఎదిగారు. సుమన్ కూడా ఇదే కాలంలో హవా కొనసాగించారు. ఇక తాజా ఇంటర్వ్యూలో సుమన్ తాను పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎవరు స్టార్లు, కమల్ హాసన్, రజనీకాంత్లకు ఎలాంటి ఇమేజ్ ఉండేది చెప్పుకొచ్చాడు. ఇక సుమన్ మాట్లాడుతూ అప్పట్లో కోలీవుడ్ ను ఎంజీఆర్, శివాజీ గణేశన్ ఏలేవారని అన్నారు. ఇక కమల్ హాసన్ రొమాంటిక్ హీరో. ఆయన ఫ్యాషన్ ని అప్పట్లో యూత్ ఫాలో అయ్యేది. ముంబై నుండి బట్టలు తెప్పించి ఆయన డ్రెస్సింగ్ విషయంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవారు. కమల్ హాసన్ సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేస్తుంటే చాలా సహజంగా ఉంటుంది. నటించిన భావన అస్సలు ఉండదు. మన కళ్ల ముందు జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. కమల్ హాసన్ డీ గ్లామర్ రోల్స్ కూడా చేస్తాడు. నాయకుడు మూవీలో పొట్ట బట్టతలతో కనిపించారు. సినిమా కోసం గుండు గీయించుకుంటాడు, గడ్డం పెంచేస్తాడు. దశావతారం మూవీలో ఆయన చేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతీయుడు సినిమాలో ఓల్డ్ గెటప్ కోసం హాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వచ్చాడు. ఆ మేకప్ ఎక్కువసేపు ఉండదు, చెమట పడితే ఊడిపోతుంది. అందుకే కమల్ హాసన్ రెస్ట్ లేకుండా తన సీన్స్ కూడా కంప్లీట్ చేసేవాడు. డీ గ్లామర్ రోల్ చేయాలంటే మాలాంటి హీరోలు భయపడేవారు. ఫ్యాన్స్ కి నచ్చదు అని అనేక కారణాలతో సాహసించే వాళ్ళం కాదు. కానీ కమల్ హాసన్ చేశారు. నటన అనేది ఆయనకు గాడ్ గిఫ్ట్. కూతురు శృతి హాసన్ తో కూడా ఆయన రొమాంటిక్ సీన్ చేయగలడు అని సుమన్ చెప్పుకొచ్చారు. ఇక కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి శృతి హాసన్ స్టార్ హీరోయిన్ అయ్యారు. తండ్రి వలె ఆమె కూడా మల్టీ టాలెంటెడ్. కమల్ హాసన్ రచయిత, డైరెక్టర్, సింగర్ కూడాను. శృతి హాసన్ ప్రొఫెషనల్ సింగర్, మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది. ఇక లిరిక్స్ కూడా రాయగలదు. కెరియర్ బిగినింగ్ లోనే శృతి హాసన్ బోల్డ్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఇక ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో డెకాయిట్ మూవీ చేస్తుంది. సలార్ 2 కూడా ఆమె చేతిలో ఉంది.